సమాచార అధికారి అయోధ్య రెడ్డి గారిని మాట్లాడబోతున్నారు. అధ్యక్షత వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు విరాతల్ గారికి, ఈనాటి ఈ కార్యక్రమంలో బాధ్యతలు తీసుకుంటున్న పెద్దలు, తెలంగాణకు మాత్రమే కాకుండా ఆల్మోస్ట్ జాతీయ వ్యాప్తంగా జర్నలిస్టు ఉద్యమాలకి, జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నారు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి ముందుగా ఈ కార్యక్రమం ఈరోజు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున, ఈ రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారులు, జర్నలిస్టులందరి తరఫున కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లనే ఇక్కడ సీనియర్ జర్నలిస్టు లేకపోయినా ఈ సందర్భంగా ఒకటి రెండు విషయాలు ముఖ్యమని భావిస్తున్నా. చాలామంది మిత్రుల్లో ముఖంలో కనపడుతున్న సంతోషం చూస్తే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పెద్దలు ఐఎన్పిఆర్ కమిటీ, నేను జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి ఇప్పటికి గర్వపడతా. జర్నలిస్ట్గానే ఉంటా. ఎక్కడ ఉన్నా జర్నలిజంలోని అస్ప్లిన్స్ చాలామంది ఉన్నారు. ఇంకా నాకు గర్వపడుతుంది. ఎవరు చూసినా ఇలా పేరు చెప్పలేదేమని దయచేసి ఎవరు అన్యదా భావించొద్దు. అందరూ నాకు సన్నిహితులు కనపడుతుంది. ఎక్కడ చూసినా దగ్గరకు వచ్చి మాట్లాడేంత కోరిక కలుగుతుంది. లక్ష్మణ ఫోన్ బంద్ చేసి వినొచ్చానా మీరు? అయితే ఈ సందర్భంగా పెద్దలకు నేను ఒక జర్నలిస్టుగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కూడా మనం 15 ఏళ్ళ తెలంగాణ ఉద్యమంలో సమైక్యవాదం మాట్లాడుతున్న జర్నలిస్టులను కూడా కన్విన్స్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఇళ్ళ జాగా ఇస్తాం మీకు. ఇంకా అవసరమైతే ఇంకొంచెం ముందుకు పోతామన్నారు ఇవాళ అక్కడ పక్షాలు ఉన్న వాళ్ళు కూడా. ఆ బాధ్యత ఇవాళ శ్రీనివాసరెడ్డి సార్ మీద ఉంది. మేము ఆయనకి ఇప్పుడు హెల్ప్ చేస్తున్నాం సార్. మేము అదే చెప్తున్నాం. అందుకే పెద్దలు మేము క్లియర్గా చెప్తున్నాం సార్, మీడియా కమిటీ మీద పెట్టి ప్రభుత్వం వాళ్ళకి అసిస్ట్ చేస్తుంది. అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి ఖచ్చితంగా ఇళ్ళ జాగా రావాల్సిందే అనుకుంటున్నాం. అది రావాలని సాధించడానికి శ్రీనివాసరెడ్డి సార్ ఖచ్చితంగా ముందుండి పోరాడాలని, అందుకు నేను ఒక జర్నలిస్ట్గా ఏం చేయమన్నా చేస్తా అని చెప్తున్నాను సార్. అందుకని జర్నలిస్ట్గానే ఉంటాను ముందుగానే చెప్పిన సార్ నేను 100% సార్. అదే సమయంలో ఒక బాధ కూడా కలుగుతున్నది. అంటే 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు ఇళ్ళ జాగాలకు నోచుకోకుండా మృతి చెందిన వారికి ఒకసారి నివాళులు అర్పిస్తూనే ఖచ్చితంగా ఇప్పుడు ఆ ప్రమాదం రాకుండా ఖచ్చితంగా జర్నలిస్ట్ అంటే కొంత సొంత ఇంట్లో ఉండాలనే కనను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి గారు కూడా మీకు చాలా స్పష్టంగా చాలాసార్లు సార్ కూడా చెప్పింది. సార్ అది మీతో పంచుకుంటారు. ఏమన్నారు సార్ ఏదన్నారు, ముఖ్యమంత్రి గారు ఏదన్నారు. ముఖ్యమంత్రి గారు ఏది అన్నా సార్ నుంచే రావాలని మా కోరిక, అంతే. అందుకని నేను చెప్పడానికి కొన్ని పరిమితులు ఉన్నాయని ముందు కూడా మనకు క్లాస్ పెట్టుకునే మాట్లాడుతున్నాను. అదే సమయంలో ఇంకొక బాధ ఉంది జర్నలిస్టులకి. 15 ఏళ్ళ నుంచి ఒక ఆరోగ్యాన్ని, ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత చాలా సార్లు ప్రత్యక్షం కలిసిన సందర్భాలు ఉన్నాయి. కానీ టీవీ చర్చల్లో వారి యొక్క విశ్లేషణ, వారిని చూస్తే మంత్రముగ్ధులుగా, టీవీ అసలు వేరే ఛానల్ వైపు పోకుండా వారు మాట్లాడేది వినాలి అనిపించే విధంగా ఆశాంతం ఉండే విధంగా వారి యొక్క విశ్లేషణ ఉండేది. వారే మన శ్రీనివాసరెడ్డి గారు. వారు అసలు ఇప్పుడు ఈరోజు బాధ్యతలు తీసుకోవడం అనేది కొత్త కాదు. ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వారి ఫౌండర్ అని తెలిసింది. సో కాబట్టి అప్పుడు ప్రెస్ అకాడమీ మీ మధ్య ఉండి మీ సమస్యలపై ఎలుగెత్తినటువంటి గళం అది వారిది. కాబట్టి ఇప్పుడు పదవిలో ఉన్నప్పుడు క్షణక్షణం దానికోసమే తప్పిస్తారని మనం వేరే అనుకోవాల్సిన అవసరం లేదు. దానికోసమే వారు ఉంటారు. అదేవిధంగా జర్నలిస్టులు అనే వ్యక్తి చాలా వరకు, అంటే చాలామంది వ్యక్తులు జర్నలిజంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా నాకు మిత్రులు ఉన్నారు. సో వారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉన్నప్పటికీ, వారు ఎక్కడ వారి ఇంట్లో పేదరికం ఉన్నా ఏదున్నా కానీ ఎక్కడ కూడా అది బయటికి కనపడకుండా వారి యొక్క సమస్యలను దాచిపెట్టుకొని సమాజం కోసం, వారి యొక్క సేవ కోసం, వాటి కోసం తప్పించేటువంటి వ్యక్తే జర్నలిస్ట్. ఎందుకంటే ఎక్కడ కూడా వారి ఇంట్లో పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితి ఉండొచ్చు, ఈవెన్ ఇంకా దయనీయమైనటువంటి పరిస్థితి ఉండొచ్చు, కానీ ఎక్కడా కూడా కనపడనీయకుండా సో అధికారుల వరకు, ప్రజల వరకు పోయి ప్రజల సమస్యలు వెలుగు తీసి వాళ్ళకి ఏదో చేయాలన్నటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తే జర్నలిస్ట్. సో వారు సమాజంలో ఈ సమస్యలన్నీ కూడా వాళ్ళన్నీ కూడా వెలికి తీయటం వల్ల అధికారులమైనటువంటి సమాజం అంతా కూడా స్పందించి ఎంతోమంది జీవితాలకి వెలుగులు ఇచ్చినటువంటి వ్యక్తి వారు. చాలా యొక్క సమస్యలకి ఆర్డీఓ ఉన్నప్పటి నుంచి, కలెక్టర్ ఉన్నప్పటి నుంచి కూడా చాలా మానవీయ కథనాలు రాసినప్పుడు కూడా ఇమ్మీడియట్గా స్పందించి ఒక ఇల్లు కట్టడం ఇట్లాంటివి కూడా అవుట్ ఆఫ్ ద వే కూడా చేసినటువంటి సందర్భాలు అధికారులకు ఉన్నాయి. నేను కూడా దాంట్లో ఒక అధికారిని మీకు సగర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే జర్నలిజాన్ని ఆ యొక్క పేపర్లో ఉన్నటువంటి పాజిటివ్ ఆర్టికల్స్ ఏం చేయగలుగుతాం, ఏదో నెగిటివ్ న్యూస్ వచ్చిందని కాకుండా దాంట్లో ఏం చేసి మనం సరిదిద్దగలుగుతామని అధికార యంత్రాంగం ఆలోచించినప్పుడు డెఫినెట్గా ఎవరికైతే మీరు ఎవరి పక్షానైతే మీరు వార్తలు రాస్తున్నారో వారికి న్యాయం చేకూరేట అవకాశం ఉంది. డెఫినెట్గా జర్నలిస్టుల
తరపున మన మీడియా అకాడమీ చైర్మన్గా వారు ప్రభుత్వానికి దగ్గర, తర్వాత ముఖ్యమంత్రి గారి సన్నిహితులు, డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో మరియు ఐఎన్పిఆర్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క సూచనలు సలహాలతోటి డెఫినెట్గా జర్నలిస్టుల యొక్క సంక్షేమం కోసం మీరు దేనికోసం అయితే పోరాడుతున్నారో అవన్నీ కూడా మీకు నెరవేరే రోజులు త్వరలోనే ఉన్నాయని తెలియజేస్తూ, దానికంటే ముఖ్యంగా నిన్న మాటల్లో ఏంటంటే మనకు మీడియా అకాడమీకి పెద్ద బిల్డింగ్ ఉన్నప్పటికీ మనకు ఉన్నటువంటి ఇప్పుడు మీడియా అకాడమీ చైర్మన్ గారు అక్కడ కాదు, సో ఇక్కడే ఎక్కడైతే మీ సమక్షంలోనే ఈ ప్రెస్ క్లబ్లోనే చేసుకోవాలి అనటం అనేది మీ అందరి చప్పట్ల మధ్య వారికి అభినందనలు తెలియజేయాలి. మొదటగా వారు ఇక్కడే చేశారు, మళ్ళీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ మీ సమక్షంలోనే చేసుకోవాలనటం అనేది మీ పట్ల ఎంత ప్రేమానురాగాలు ఆప్యాయత ఉందనేది దీని పట్ల స్పష్టమవుతుంది. అదేవిధంగా ప్రస్తావించడం మర్చిపోయాను, పెద్దలు నారాయణ గారు కూడా ఈ కార్యక్రమానికి రావటం, వారిని చూడగలగటం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి గారు, ఇప్పుడే వచ్చినటువంటి కోదండరామ్ గారు, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు సార్. జర్నలిస్టులతో మీడియాతో మీకున్నటువంటి ఆత్మీయతని ఇక్కడ పంచుకున్న సందర్భంలో ఇక మాకు ఒక మంచి టీం ఉంది, కానీ మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. ప్రభుత్వం మీద ఆశలు, అందులో మా సిపిఆర్ఓ గారు, అట్లాగే ఇటు శ్రీనివాస్ రెడ్డి సార్కు లెఫ్ట్లో ఒక డైనమిక్ సిపిఆర్ఓ గారు, రైట్లో ఒక డైనమిక్ కమిషనర్ గారు ఉన్నారు. కనుక మాకు ఖచ్చితంగా మేము ఆశపడుతున్నటువంటి సమస్యలకి మోక్షం లభిస్తుందని చెప్పి ఆశిస్తూ, కొంత మిత్రులు చాలామంది జిల్లాల నుండి కూడా ఇంతకుముందే చెప్పాను వచ్చారు ఈ సభలో భాగస్వాములతో, కొంతమందితో ఆత్మీయులతో వారి ఆత్మీయ సందేశాన్ని ఇవ్వాలని చెప్పి భావించాం. ముందుగా సిపిఐ జాతీయ కార్యదర్శి అందరికీ సుపరిచితులు నారాయణ గారు వేదిక మీదకి వచ్చింది మాట్లాడాలని కొంచెం క్లుప్తంగా అంటే ఒక 2 నిమిషాలు ఏమని మాట్లాడలేదు నాకు తెలియడం లేదు. శ్రీనివాస్ రెడ్డి గారి పత్రిక సేకరణ అప్పుడు ఆయన సాధారణ విశాలంద రిపోర్టర్, నేను ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. అప్పటి నుంచి మాకు వ్యక్తిగతంగా, కుటుంబ రీత్యా, పార్టీ రీత్యా సన్నిహితం ఉంది. ఒక చిన్న మాట చెప్పాలి, పొద్దున పని మనిషి వచ్చి వాళ్ళ ఇంట్లో అన్నం వండి పెట్టిపోతుంది, నేను మధ్యాహ్నం పోయి ఆనందంగా వస్తుంటాను. ఒకరోజు పోతే ఒక పొద్దున బొమ్మలాగా ఒక అమ్మాయి కూర్చోండి అక్కడ, ఎవరో కూర్చొని అమ్మాయికి ఎందుకని పోయి ఆనందంగా వచ్చేసాను. వచ్చి అడిగి అయ్యా సినిమా ఎవరో ఒక అమ్మాయి ఉందాడా అంటే, ఎవరో ఒక అమ్మాయి అంటే ఏంటి అన్నాడు. మరి ఏమో నాకు తెలియదన్నా, మరి కొత్త వాళ్ళు కూర్చుంటే నువ్వు ఆనందం ఇస్తే ఎవరు అడగద్దాను అన్నాడు. అందులో అసలు పిచ్చి తెది అన్నాడు. నాకు నవ్వు వచ్చింది, తర్వాత తెలిసింది ఈయన సత్యమైన అని చెప్పాను. అప్పుడు కొందరు బొమ్మలాగా ఉండే, ఇప్పుడు కాదు. అప్పటి నుంచి మాకు కుటుంబ రీత్యా కూడా పరిచయం. మాగా కాకుండా మా పిల్లలు కూడా, వాళ్ళ పిల్లలు మా పిల్లలు సన్నిహితం. అదే పార్టీలో వ్యక్తిగతంగా పార్టీ బాధ్యత రీత్యా కలిసి ఉన్నటువంటి వాళ్ళు. శ్రీనివాస్ రెడ్డి గురించి చెప్పేదే ఉంది, విశాంతని పుట్టాడు, విశాంతని పెరిగాడు, రాష్ట్రం విడిపోయింది కాబట్టి విశాంత బదులు ప్రజాపక్షం వచ్చింది. అంటే ఒకే సంస్థలో జీవితాంతం పనిచేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉంటే మొట్టమొదటి రాఘవాచారి గారు, తర్వాత శ్రీనివాస్ రెడ్డి. మిగతా విషయం నేను చెప్తాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం, వేదిక దిగువన ఉన్న జర్నలిస్టులందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మీడియా అకాడమీ, పూర్వ ప్రెస్ అకాడమీ 2వ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సీనియర్, అందరికీ సీనియర్, చాలా కాలంగా ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో ఒక దేశవ్యాప్త నాయకునిగా ఉన్నవారు, 50 ఏళ్ళ వృత్తి జీవితం, అట్లాగే జర్నలిస్టుల సమస్యల మీద పూర్తి అవగాహన. ఎందుకంటే జర్నలిస్టుల సమస్యలు అనేటివి ఇవాళ కొత్త సమస్యలు వస్తున్నాయి, కానీ పాత సమస్యలే పరిష్కారం కాదు. వీటన్నిటి మీద ఒక అవగాహన ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వం ప్రెస్ అకాడమీ ఆయన మొన్న మాట్లాడింది కూడా చూసినాను నేను.
ఒక పరిమితిలో పనిచేసింది నిజానికి మొట్టమొదటి. ఎందుకంటే ఒక వృత్తి నిపుణత పెంచడము, దానికోసం జర్నలిస్ట్ లెవెల్లో పనిచేయడం అనేది ప్రధాన లక్ష్యంగా మొట్టమొదటి అకాడమీ ఏర్పడింది. ఆ తర్వాత చాలా కారణాలతోటి అది నిజంగానే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల అక్రిడేషన్ కమిటీ, సపరేట్గా ఒక అక్రిడిటేషన్ ఇచ్చే సంస్థగా కూడా అది పనిచేసింది రెండోసారి తెలంగాణ ప్రభుత్వంలో. దాని మంచి చెడ్డల్లోకి పోను కానీ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన ఒక పరిస్థితి. ఈ విడిపోయిన క్రమంలో తెలంగాణ జర్నలిస్టులను గుర్తించడం, ఈ రెండు టాస్క్ల వల్ల నిజానికి అది ఉండకూడదు కానీ మేము అప్పుడే అనుకున్నాము. కానీ ఐఎన్టీఆర్కి ఉండే బాధ్యతల్ని ప్రెస్ అకాడమీ చైర్మన్కి ఇచ్చినారు. అది తప్ప ఒప్ప అట్లా పక్కకు పెడితే ఇప్పుడు అది మళ్ళీ కంటిన్యూ అవుతుందా లేదా నాకు తెలియదు. కానీ ఇంకా చాలా విషయాలు జరిగినాయి సార్, అవి ఇప్పుడు మనం చెప్పుకోవడం కూడా వృధా. ఈ అక్రిడిటేషన్ కమిటీలో కూడా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఇక్కడున్న రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వీళ్ళిద్దరి నాయకత్వంలోనే అది జరిగింది. సరే, దాని తర్వాత 239 జీవో ఇట్లాంటి ఏవో ఇష్యూస్ వచ్చినాయి. అవన్నీ ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ సంఘాలు అన్నీ కలిపి పరిష్కరించుకున్నాం. ఇవన్నీ జరిగిన క్రమంలో నిజంగానే అంతకుముందు ఉన్న లక్ష్యాలను దాటి మీడియా అకాడమీకి కొత్త బాధ్యతలు వచ్చినాయి. మీడియా అకాడమీ ఏర్పాటు చేయడం కూడా ప్రెస్ అకాడమీ అనేది ప్రింట్ మీడియాకు రిప్రజెంట్ చేస్తున్నది కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా అనే సెన్స్లో మీడియా అకాడమీ ఏర్పడ్డది. దాని కొనసాగింపుగా ఇవాళ మళ్ళీ నిజానికి ఎందుకో నాకు తెలియదు కానీ సరే కారణాలు ఏమైనా కూడా ఒక బిల్డింగ్ అయితే ఉంది. రెండో వైపు ఒక 14-15 పుస్తకాలు వేసినాము. ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చేసిన అనుభవం ఉంది, వేసిన బాట కూడా ఉంది. ఎందుకంటే నేను చూసినాను వచ్చిన కొత్తలో 2014లో వచ్చినప్పుడు ఆ ప్రాసెస్ అంతా ఎట్లా జరిగిందని. నేను పుస్తకాలు వేయడంలో తీసుకున్న ప్రమాణాలు కూడా అదే. అమర్ గారు చేసినారు, శ్రీనివాసరెడ్డి గారు చేసినారు, పొత్తూరి గారు చేసినారు. ఇవన్నీ పుస్తకాలు చాలా వేసినారు. అవి కూడా చూసి ఆ తర్వాత క్రమంలో కొన్ని ప్రాక్టికల్గా ఉపయోగపడేటి కొన్ని వేసినారు. కృతజ్ఞతలు సార్. జర్నలిస్టులతో మీడియాతో మీకున్నటువంటి ఆత్మీయతని ఇక్కడ పంచుకున్న సందర్భంలో ఇక మాకు ఒక మంచి టీం ఉంది కానీ మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. ప్రభుత్వం మీద ఆశలు, అందులో మా సిపిఆర్ఓ గారు, అట్లాగే ఇటు శ్రీనివాసరెడ్డి సార్కు లెఫ్ట్లో ఒక ఒక డైనమిక్ సిపిఆర్ఓ గారు, రైట్లో ఒక డైనమిక్ కమిషనర్ గారు ఉన్నారు. కనుక మాకు ఖచ్చితంగా మేము ఆశపడుతున్నటువంటి సమస్యలకి మోక్షం లభిస్తుందని చెప్పి ఆశిస్తూ కొంత మిత్రులు చాలామంది జిల్లాల నుండి కూడా ఇంతకుముందే చెప్పాను వచ్చారు ఈ సభలో భాగస్వాములతో, కొంతమందితో ఆత్మీయులతో వారి ఆత్మీయ సందేశాన్ని ఇవ్వాలని చెప్పి భావించాం. ముందుగా సిపిఐ జాతీయ కార్యదర్శి అందరికీ సుపరిచితులు నారాయణ గారు వేదిక మీదకి వచ్చింది మాట్లాడాలని కొంచెం క్లుప్తంగా అంటే ఒక 2 నిమిషాలు ఏమని మాట్లాడలేదు నాకు తెలియడం లేదు. శ్రీనివాసరెడ్డి గారి పత్రిక సేకరణ అప్పుడు ఆయన సాధారణ విశాలంద రిపోర్టర్, నేను ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. అప్పటి నుంచి మాకు వ్యక్తిగతంగా కుటుంబ రీత్యా పార్టీ రీత్యా సన్నిహితం ఉంది. ఒక చిన్న మాట చెప్పాలి, పొద్దున పని మనిషి వచ్చి వాళ్ళ ఇంట్లో అన్నం వండి పెట్టిపోతుంది. నేను మధ్యాహ్నం పోయి ఆనందంగా వస్తుంటాను. ఒకరోజు పోతే ఒక పొద్దున బొమ్మలాగా ఒక అమ్మాయి కూర్చోండి అక్కడ. ఎవరో కూర్చొని మైక్ ఎందుకని పోయి ఆనందంగా వచ్చేసాను. వచ్చి అడిగి అయ్యా సినిమా ఎవరో ఒక అమ్మాయి ఉందాడ అంటే, ఎవరో ఒక అమ్మాయి అంటే ఏంటి అన్నాడు. మరి ఏమో నాకు తెలియదన్నా. మరి కొత్త వచ్చి కూర్చుంటే నువ్వు ఆనందం ఇస్తే ఎవరు అడగద్దాను అన్నాడు. అందులో అసలు పిచ్చి తెది అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. తర్వాత తెలిసింది ఈయన సత్యమైన అని చెప్పాను. అప్పుడు కొందరు బొమ్మలాగా ఉండే, ఇప్పుడు కాదు. అప్పటి నుంచి మాకు కుటుంబ రీత్యా కూడా పరిచయం. మాగా కాకుండా మా పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు మా పిల్లలు సన్నిహితం. అదే పార్టీలో వ్యక్తిగతంగా పార్టీ బాధ్యత రీత్యా కలిసి ఉన్నటువంటి వాళ్ళు. శ్రీనివాసరెడ్డి గురించి చెప్పేదే ఉంది. విశాంతల్ని పుట్టాడు,
విశాలంగా పెరిగాడు. రాష్ట్రం విడిపోయింది కాబట్టి విశాలంగా బదులు ప్రజాపక్షం వచ్చింది. అంటే ఒకే సంస్థలో జీవితాంతం పనిచేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉంటే మొట్టమొదటి రాఘవాచారి గారు, తర్వాత శ్రీనివాస్ రెడ్డి. మిగతా విషయం నేను చెప్తాను. తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. వేదిక దిగువన ఉన్న జర్నలిస్టులందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మీడియా అకాడమీ, పూర్వ ప్రెస్ అకాడమీ రెండో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సీనియర్, అందరికీ సీనియర్, చాలా కాలంగా ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో ఒక దేశవ్యాప్త నాయకునిగా ఉన్నవారు, 50 ఏళ్ళ వృత్తి జీవితం, అట్లాగే జర్నలిస్టుల సమస్యల మీద పూర్తి అవగాహన. ఎందుకంటే జర్నలిస్టుల సమస్యలు అనేటివి ఇవాళ కొత్త సమస్యలు వస్తున్నాయి కానీ పాత సమస్యలే పరిష్కారం కాదు. వీటన్నిటి మీద ఒక అవగాహన ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వం ప్రెస్ అకాడమీ ఆయన మొన్న మాట్లాడింది కూడా చూసినాను నేను. ఒక పరిమితిలో పనిచేసింది నిజానికి మొట్టమొదటి. ఎందుకంటే ఒక వృత్తి నిపుణత పెంచడము, దానికోసం జర్నలిస్టులలో పనిచేయడం అనేది ప్రధాన లక్ష్యంగా మొట్టమొదటి అకాడమీ ఏర్పడింది. ఆ తర్వాత చాలా కారణాలతోటి అది నిజంగానే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల అక్రిడేషన్ కమిటీ, సపరేట్గా ఒక అక్రిడిటేషన్ ఇచ్చే సంస్థగా కూడా అది పనిచేసింది రెండోసారి తెలంగాణ ప్రభుత్వంలో. దాని మంచి చెడ్డల్లోకి పోను కానీ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన ఒక పరిస్థితి, ఈ విడిపోయిన క్రమంలో తెలంగాణ జర్నలిస్టులను గుర్తించడం, ఈ రెండు టాస్కుల వల్ల నిజానికి అది ఉండకూడదు కానీ మేము అప్పుడే అనుకున్నాము. కానీ ఐఎన్టీఆర్కి ఉండే బాధ్యతల్ని ప్రెస్ అకాడమీ చైర్మన్కి ఇచ్చినారు. అది తప్ప ఒప్ప అట్లా పక్కకు పెడితే ఇప్పుడు అది మళ్ళీ కంటిన్యూ అవుతుందా లేదా నాకు తెలియదు కానీ ఇంకా చాలా విషయాలు జరిగినాయి సార్. అవి ఇప్పుడు మనం చెప్పుకోవడం కూడా వృధా. ఈ అక్రిడిటేషన్ కమిటీలో కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడున్న రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వీళ్ళిద్దరి నాయకత్వంలోనే అది జరిగింది. సరే, దాని తర్వాత 239 జీవో ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినాయి. అవన్నీ ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ సంఘాలు అన్నీ కలిపి పరిష్కరించుకున్నాం. ఇవన్నీ జరిగిన క్రమంలో నిజంగానే అంతకుముందు ఉన్న లక్ష్యాలను దాటి మీడియా అకాడమీకి కొత్త బాధ్యతలు వచ్చినాయి. మీడియా అకాడమీ ఏర్పాటు చేయడం కూడా ప్రెస్ అకాడమీ అనేది ప్రింట్ మీడియాకు రిప్రజెంట్ చేస్తున్నది కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా అనే సెన్స్లో మీడియా అకాడమీ ఏర్పడ్డది. దాని కొనసాగింపుగా ఇవాళ మళ్ళీ నిజానికి ఎందుకో నాకు తెలియదు కానీ సరే కారణాలు ఏమైనా కూడా ఒక బిల్డింగ్ అయితే ఉంది, రెండో వైపు ఒక 14-15 పుస్తకాలు వేసినాము. ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన అనుభవం ఉంది, వేసిన బాట కూడా ఉంది. ఎందుకంటే నేను చూసినాను వచ్చిన కొత్తలో 2014లో వచ్చినప్పుడు ఆ ప్రాసెస్ అంతా ఎట్లా జరిగిందని. నేను పుస్తకాలు వేయడంలో తీసుకున్న ప్రమాణాలు కూడా అదే. అమర్ గారు చేసినారు, శ్రీనివాస్ రెడ్డి గారు చేసినారు, పొత్తూరి గారు చేసినారు. ఇవన్నీ పుస్తకాలు చాలా వేసినారు. అవి కూడా చూసి మరొక్కసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. చెప్పినట్టుగా విద్యార్థి దశ నుంచే మాకు సంబంధం ఉన్నది. అయితే మొట్టమొదటి ప్రెస్ అకాడమీ చైర్మన్గా మళ్ళీ ఇప్పుడు 50 ఏళ్ళుగా మళ్ళీ రెండవ పర్యాయం ఈ అవకాశం రావడం, ఈ మీడియా మార్పులో అని పెద్దలు వివరించారు. అయితే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక జర్నలిస్టులకే కాకుండా రాజకీయ పార్టీలు, ఆయన కమ్యూనిస్ట్ అయినప్పటికీ కూడా అన్ని రాజకీయ పార్టీలతో అవినాభావ సంబంధం కలిగి ఇటు పార్టీలకు, ప్రభుత్వానికి, జర్నలిస్టులకు ఒక అనుసంధానకర్త అని చెప్పవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరితో స్నేహం చేసినా తన వ్యక్తిత్వాన్ని అట్లాగే తన రాజకీయ విధానాన్ని ఎప్పుడు మర్చిపోకుండా దానికి అనుగుణంగానే వ్యవహరించిన. అది బీజేపీ నాయకులతో మాట్లాడినా, సిపిఐ నాయకులతో మాట్లాడినా, కాంగ్రెస్ నాయకులతో మాట్లాడినా,
ఎవరితో మాట్లాడినా ఆయన కమ్యూనిస్టే అంటారు ఆయన. దానికి అనుగుణంగానే ఆయన అందరితో స్నేహభావంతో నడిచిన వ్యక్తి. అంటే ఒక భావజాలంతో ఉన్న అప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉన్న స్నేహితుడు ఆయన. కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు అల్లం నారాయణ గారు చెప్పినట్టు పెద్దలంతా వేదిక మీద ఉన్న పెద్దలంతా చెప్పి చాలా నిర్మోహమాటంగా మాట్లాడతాడు. ఆయన ఎవరికి స్నేహితుడో ఉంటాడో ఎవరికి మిత్రుడు ఉంటాడో ఎవరు ఊహించలేరు. అంటే స్నేహితంలో కూడా తప్పు జరిగితే ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొద్దిగా ఈ కార్యక్రమాన్ని తొందరగా పూర్తి చేసుకుంటే ఆత్మీయ సందేశాన్ని పూర్తి చేసుకొని కార్యక్రమాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. కాలాతీతం అవుతుంది. ఇప్పుడు తొందరగా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తెలంగాణ గురించి ఇప్పుడు అందరూ చెప్పారు. అయితే విరాత్ గారు పక్క రాష్ట్రం 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్న నాకు పక్క రాష్ట్రంగా చెప్పారు. అయినా కూడా రిసీవ్ చేసుకుంటా ఉన్నాను. ప్రధానంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో చాలా కీలకంగా ఉంది. 2 రాష్ట్రాల్లో ఉద్యమ స్వరూపం జర్నలిస్టుల విలేకరులకి అక్రిడేషన్ ఎక్కడి నుంచి వచ్చిందనేది మనం తీసుకున్నట్టయితే అవన్నీ కూడా ఇక్కడికి ఉన్న ఈ అగ్రనాయకత్వం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ అమర్ గారు కానీ వాళ్ళ యొక్క మేధస్సు నుంచి ఎంసీఆర్ గారు వారసులుగా భారతదేశంలో ఈరోజు జర్నలిస్టులంతా కూడా ఏదైతే వెల్ఫేర్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఏపీడబ్ల్యూఏ నుంచే కొనసాగినాయి. అటువంటి పరంపర నాయకత్వం శ్రీనివాస్ రెడ్డి గారు. ఆ శ్రీనివాస్ రెడ్డి గారికి ఈరోజు మీడియా అకాడమీ బాధ్యతలు ఇవ్వటం, ఏదైతే జర్నలిస్టులు సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో జేఎన్జీ సమస్య అంటే మనకి భూ సమస్య, ఇళ్ల సమస్య, ఇటువంటి సమస్యలు, వెల్ఫేర్ యాక్టివిటీ సమస్యలు, ఇంకా ఇతర సమస్యలు, గ్రామీణ ప్రాంతాల్లో జర్నలిస్టుల మీద జరిగే దాడులు కానీ ఇతర అంశాలు కానీ వీటన్నిటి మీద పోరాడుతూ ముందుకు పోతున్న అగ్రనాయకత్వానికి ఇటువంటి బాధ్యతలు ఇవ్వటం పట్ల మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ అదే కోవలో మిత్రుడు అయోధ్య సార్ కానీ నమస్కారం. ఈరోజు జర్నలిస్టు ఉద్యమ సూర్యుడు, పాత్రికేయులందరికీ ప్రీతిపాత్రుడు,